హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా వలిచి ఉంచుకున్న ప్రాన్స్ను కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా మజ్జిగ లేదా పెరుగు ఏదైనా ఒకటి, నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసి అంతా నీట్గా క్లీన్ చేసి 2 to 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా సాల్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. దానిలో మనం ఫ్రెష్గా ఉంచిన కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఆనియన్స్కి ఉండటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైన వచ్చిన తర్వాత మాత్రమే మనం క్లీన్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రాన్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపడినంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని 2 to 5 minutes పచ్చివాసన పోయే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా ప్రాన్స్లో ఉన్న వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసే అవసరం లేదు. ఇలా ఆయిల్ పైన వచ్చి వాటర్ అంతా ఫ్రై అయిన తర్వాత సరిపడినంత కారం ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన సైడ్ డిష్ ప్రాన్స్ ఫ్రై రెడీ. దీన్ని సైడ్ డిష్గా కూడా తినచ్చు. ఇంకా పప్పుచారు వీటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ ఇంకా వైట్ రైస్లో కూడా తినచ్చు. ప్రాన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది, సీ ఫుడ్ కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ దీంట్లో ఎటువంటి బోన్స్ ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో మీకు కూడా ప్రాన్స్ ఫ్రై అంటే ఇష్టమా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ప్రాన్స్ రెసిపీ మనం ముందు మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఫర్ మోర్ హెల్తీ రెసిపీ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.